ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నీ ఫస్ట్ హాఫ్లో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచ్ల్లో 7 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 15 పాయింట్స్తో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి 8 మ్యాచ్ల్లో 6 గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత 6 మ్యాచ్ల్లో ఒకే ఒకటి గెలిచింది. కీలక సమయంలో ఆటగాళ్లందరూ తడబడడం, గాయాలతో దూరం అవడం ఢిల్లీ క్యాపిటల్స్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు జట్టును ప్రక్షాళన చేయనుంది. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలేయనుంది. ఐపీఎల్ 2024 సీజన్లో జేక్ ఫ్రేజర్ మెగ్గుర్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఢిల్లీ మేనేజ్మెంట్ అతనిపై కోట్లు కుమ్మరించింది. మెగా వేలంలో 9 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో 105.77 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని వదిలేసి మరో యువ ఆటగాడిని కొనుగోలు చేయాలని ఢిల్లీ భావిస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా తీవ్రంగా నిరాశపరిచాడు. 6 మ్యాచ్ల్లో 11.4 ఎకానమీతో 4 వికెట్లు మాత్రమే తీశాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ అతడు తేలిపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని కూడా వదిలేయడం ఖాయమే. ఇదిలా ఉంటే గుజరాత్ టైటాన్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేసిన వెటరన్ పేసర్ మోహిత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ ఏరికోరి తీసుకుంది. మెగా వేలంలో అతడి కోసం 2.2 కోట్లు ఖర్చు చేసింది. కానీ మోహిత్ శర్మ మాత్రం 7 మ్యాచ్ల్లో 10 ఎకానమీతో 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ క్రమంలో అతన్ని వదిలేసి సత్తా కలిగిన టీమిండియా పేసర్ను తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు మెగా వేలంలో సఫారీ స్టార్ క్రికెటర్ డ్యూప్లెసిస్ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల కనీస ధరకే దక్కించుకుంది. అనుభవం కలిగిన ఓపెనర్గా జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తాడని ఆశించింది. కానీ డ్యూప్లెసిస్ మాత్రం 9 మ్యాచ్ల్లో 120.94 స్ట్రైక్ రేట్తో 202 పరుగులు చేశాడు. వచ్చే ఏడాదికి డ్యూప్లెసిస్ వయస్సు 41 ఏళ్లకు చేరనుంది. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి యువ ఓపెనర్ కోసం ఢిల్లీ ట్రై చేయనుంది. ఇక యార్కర్ల స్పెషలిస్ట్ టీ నటరాజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు పూర్తిగా బెంచ్కే పరిమితం చేసింది. టీం కాంబినేషన్లో సెట్ అవ్వకపోవడంతోనే పక్కన పెట్టామని ముందుగా చెప్పిన ఢిల్లీ ఆ తర్వాత గాయంతో బాధపడడంతోనే అవకాశం ఇవ్వలేదని మాట మార్చేసింది. కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడిన నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ సీజన్లో అతడు 18 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ సీజన్లో అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచాడు. నటరాజన్ సేవలు అవసరం లేవని ఢిల్లీ భావిస్తే అతన్ని కూడా వదులుకునే ఛాన్స్ ఉంది.